సీఎం రేవంత్ రెడ్డి ఓయోకి వచ్చిన సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారని అందరు విద్యార్థులు అయితే ఆశించారు. కానీ ఎట్లాంటి నోటిఫికేషన్ లేకుండా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఓయో విద్యార్థులు చెప్పండి సార్, ఏంది అసలు మీరు ఏమనుకున్నారు సీఎం వస్తే సరే ఉస్మానియా యూనివర్సిటీలో అమరవీల త్యాగం సాక్షిగా అయినా సరే ఈ రోజైనా ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటిస్తారని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ భారీ ఎత్తున ఉస్మానియా తరలి వచ్చారు. కానీ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒట్టిగుండే మా ముందులు పెట్టిపోయి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు అధికారంలో రావడానికి ముందు నిరుద్యోగులను వాడుకొని అధికారులకు వచ్చిన తర్వాత నిరుద్యోగులు స్మరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నువ్వు 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కనీసం 2000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి ఇంతవరకు కూడా. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా ఆగ్రహిస్తూ ఉన్నాం, నిరుద్యోగులందరూ కూడా కడుపు మండుతూ ఉన్నాం. మా నిరుద్యోగ మిత్రులందరూ కూడా త్వరలో మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా గ్రూప్ నోటిఫికేషన్ కానీ, ఎస్ఐ నోటిఫికేషన్ కానీ, డిఎస్సీ కానీ, ట్రాన్స్కో సంబంధించి కానీ అందరూ కూడా నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈరోజు పోలీసులు మీరు కూడా చూడవచ్చు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేటప్పుడు ఒక్క పోలీసు కూడా ఉన్నాడు. నిరుద్యోగులందరికీ అవకాశం లోపలికి ఉండని చెప్పారు. ఈ రోజు మా మిత్రులను 10 మంది అరెస్ట్ చేసి ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఉత్తరం జరిగింది. మా డిమాండ్ మేము ఒక్కటే, ఆ రోజు మీరు చెప్పిన మాట ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి మేము అదే డిమాండ్ అడుగుతున్నాం. ఈ రోజు మేము అడిగే కొత్త కోరిక ఏం లేదు, కొత్త కోరిక ఏం లేదు. రేవంత్ రెడ్డి రావడం, ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇవ్వడం, పోవడం. మా నిరుద్యోగుల వాళ్ళు ఎవరు చెప్పుకోవాలి? మా కడుపు అంతా ఉంది. దిల్సుఖ్ నగర్లో కానీ, చిక్కడపల్లి లేబర్లో కానీ, ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఎంతమంది నిరుద్యోగులు ఇబ్బంది పడతా ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ కోసం వాళ్ళు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు. మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు కావాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే ఆందోళన చేస్తున్న విద్యార్థులను కూడా పోలీసులు నెట్టివేయడం జరిగింది. ఒక విద్యార్థి పైన కూడా చేయి చేసుకున్న సంఘటన కూడా జరిగింది. అట్లాగే ఇక్కడ కవరేజ్ చేస్తున్న మీడియా జర్నలిస్టుల పైన కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించి ఒక జర్నలిస్ట్ కూడా గల్లా పట్టుకోవడం కూడా జరిగింది. దీంతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. జర్నలిస్టులు కూడా ఇక్కడ ఆందోళన చేసి ఆ పోలీసులతో కూడా వాగ్వాదం దిగుతున్నారు. ఎవరైతే ఆ పోలీసులు కూడా అనుచితంగా ప్రవర్తించారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ ఉన్న విద్యార్థుల పైన కూడా అనుచితంగా ప్రవర్తించి వాళ్ళపైన కూడా చేయి చేసుకోవడం కూడా ఎంతవరకు సమంజసమని కూడా చెప్తున్నారు. గతంలో సీఎం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పోలీసులు ఎవరు లేకుండా కూడా వస్తానని చెప్పిన సీఎం ఇప్పుడు పూర్తి పటిష్ట బందోబస్తుతో కూడా ఇక్కడికి వచ్చారని చెప్పి విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు గతంలో సీఎం వచ్చినప్పుడు ఇక్కడ పోలీసులు లేకుండా వస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీతో వచ్చారు సీఎం, ఇప్పుడు ఏమంటారు? పోలీసులు ఇక్కడ పోలీసులు కాదన్నా, పోలీసులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ 3000 మంది పోలీసులు బందోబస్తు పెట్టిండు. సిగ్గుండాలి సీఎంకి. ఆకాశవాణి నేను మగవాడిని లెక్క వస్తా చెప్పిండు. మగవాడు కాదు అన్నిక మాకు మాట వస్తలేవు. ఎందుకంటే ప్రభుత్వం మేము తెచ్చిన ప్రభుత్వం మా మీద నిర్లక్ష్యం. ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి. ఇప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ మీద కూడా పోలీసులు చేయి చేసుకుని అడిగింది. వాళ్ళు పోలీసులు కాదు, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, పక్కా కాంగ్రెస్ కార్యకర్తలు. అందుకోసం విద్యార్థి నిరుద్యోగుల మీద చేసుకుంటున్నారు వాళ్ళు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తారని మీరు ఏమైనా ఆశించారా? ఇక్కడ వచ్చిన తర్వాత ఎట్లాంటి నోటిఫికేషన్ లేకుండా కూడా విషయం కూడా చెప్పట్లేదు. ఇక్కడ సీఎం హుస్నాబాద్ నియోజకవర్గంలో మరో 40,000 ఉద్యోగాలు వస్తున్నాయని మీరు చూసుకోండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చినాక లాస్ట్ టైం ఆగస్టు 25 సీఎం వచ్చినప్పుడు అదే చెప్పాడు, మరో 40,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు అలాంటి వార్తనే లేదు. మీ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి మేము ఉద్యోగులు ఇక్కడికి వచ్చాము. కానీ మాకు ఎలాంటి అవగాహన ఏం లేకుండా చేశాడు. బయలాన్ కాడ రోడ్ కాడ కొంచెం వచ్చింది.
బస్ మాట్లాడడానికి ఏం లేదన్న జాబ్ క్యాలెండర్ వేస్తున్నాడు. పోయినసారి వచ్చిండు ఇక్కడికి, వచ్చినప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తాడు. ఇప్పుడు వచ్చి జాబ్ క్యాలెండర్ లేదు, అన్నీ చెప్పిండు, జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా పోయిండు. ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా వేస్తా అన్నాడు, ఇప్పుడేమో జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా పోతుండు. ఏమనాలి వాడిని? సీఎం అనాలి, ఇంకేమనాలి వాడిని? స్టూడెంట్స్ అందరూ రండి బస్. చేస్తా ఉంటే మీరు నిలబడతారా? మీకు నోటిఫికేషన్ వచ్చినా అక్కడ లొల్లి పడితే మీకు ఏమైనా ఇబ్బంది వచ్చినా మీడియా వదులుతారు, మీడియా పోనే. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే